ఇక టాప్ 1 న్యూస్ లో మరో అంశానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో చంద్రబాబు కోవట్లే అన్ని నడిపిస్తున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఇరిగేషన్, రోడ్డు కాంట్రాక్టులు వాళ్లే చేస్తున్నారని, హైదరాబాద్ లో దందాలు వాళ్లే చేస్తున్నారని తేల్చి చెప్పారు. ఉత్తమ్ లేఖలు రాస్తే పని జరగదన్నారు. బాబు కోవట్లకు నల్లా నీళ్లు, కరెంటు కనెక్షన్లు కట్ చేస్తే వాళ్లే చంద్రబాబు కాళ్లు పట్టుకుని బనకచెర్ల ప్రాజెక్ట్ ని ఆపుతారని స్పష్టం చేశారు అనిరుద్ రెడ్డి. ఇక రేవంత్ సర్కార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కామెంట్స్ కు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్ అయితే చేశారు, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సింధూర, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే అనిరుద్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపారు. ఇవాళ బాలనగర్ మండలం మోతిగన్పూర్ లో ప్రోగ్రామ్ లో హాజరైనటువంటి ఎమ్మెల్యే బనకచెర్ల ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి జలాలను తరలించుకుపోయే బనకచెర్లపై వివాదం నడుస్తున్న తరుణంలో ఎమ్మెల్యే కామెంట్స్ కొత్త చర్చకు తెరలేపాయి. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పోరాటాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తప్పు పెట్టారు. లేఖలు రాస్తే ఎవరు పట్టించుకోరని, పని జరగదని ఆయన ప్రభుత్వం చేస్తున్నటువంటి పోరాటాన్ని తప్పుపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం బనకచెర్లపై లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో మొత్తం చంద్రబాబు కోవట్లు ఉన్నారని, వారికే ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కుతుందన్నారు. ముఖ్యంగా రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, దందాల్లో వాళ్లే ఉన్నారని చెప్పారు. దీనిని అడ్డుకొని వారిని కట్టడి చేయాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. కోవట్లను కట్ చేస్తే వారు వెళ్లి బనకచెర్ల ఆపమని బాబుని ప్రాధాన్యపడతారని తెలిపారు. వారిని హైదరాబాద్ లో ఉన్నటువంటి చంద్రబాబు కోవట్లు ఎవరైతే ఉన్నారో వారికి నీళ్లు, కరెంటు కట్ చేస్తే వాళ్లే బాబు దగ్గరికి వెళ్లి బనకచెర్ల ఆపమని ప్రాధేయపడతారని ప్రభుత్వానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సలహా ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వము సీఎం గా రేవంత్ రెడ్డి అయ్యాక ఇటు ప్రభుత్వంలో ఆంధ్ర వాళ్ళు చంద్రబాబు కోవట్ల పాత్ర పెరిగిందని మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వాదిస్తూ వస్తుంది. ఇవాళ అనిరుద్ కామెంట్స్ తో బీఆర్ఎస్ పార్టీ వాదనకు బలం చేకూరినట్లయింది. సీఎం రేవంత్ గురువు చంద్రబాబు కోసం గోదావరి నీళ్లపై మౌనంగా ఉంటున్నారని కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. ఇవాళ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బనకచెర్లపై మాట్లాడినటువంటి నేపథ్యంలో పూర్తిగా చంద్రబాబు కోవట్లకే పెద్ద పెద్ద కాంట్రాక్టులు దక్కడం కావచ్చు, వారి ప్రాధాన్యత, వారు పూర్తిగా తెలంగాణ సంపదను వారి చేతుల్లో పెట్టడం వల్లే వారు చెప్పిన మాట వినట్లేదని, ఇటు ఆంధ్ర వాళ్ళు కూడా మాట వినాలంటే మామూలుగా దారికి రానని, ఇటువంటి కట్టడి చేసే చర్యలు, నీళ్లు, కరెంటు కట్ చేసే తప్ప వారు దారికి రారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. స్వపక్షంలోనే విపక్షంలాగా అనిరుద్ రెడ్డి చాలా సార్లు కూడా పలు అంశాల మీద ఆయన గలమెత్తారు. ప్రభుత్వ వైఖరిని ఆయన ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇటు ప్రభుత్వం నుండి కానీ పార్టీ నుంచి కానీ ఎటువంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. ఇటు హైడ్రా విషయంలో కూడా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఆయన విమర్శలు చూపించారు. చాలా సార్లు కూడా ఆయన పార్టీ వేదికల మీద, ప్రభుత్వ వేదికల మీద ఆయన గలమెత్తారు. స్వయంగా హైడ్రా కమిషనర్ మీద కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ప్రతి సందర్భంలో కూడా ఆయన ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతున్నారు. ఇవాళ చేసినటువంటి కామెంట్ మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు కోవట్లు బాబు శిష్యుడు అని చెప్పి బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా వాదిస్తుంది. చంద్రబాబు మెప్పు కోసమే గోదావరి నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే కూడా రేవంత్ రెడ్డి మౌనం వహిస్తున్నానని చెప్పి బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా వాదిస్తూ వస్తుంది. ఇవాళ అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలతోటి చంద్రబాబు కోవట్లు ఎక్కువగా ఉన్నారు అని, వారి పాత్రను ఎక్కువనే, వారి ప్రాధాన్యత ఎక్కువైందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ తో ప్రభుత్వం డిఫెన్స్ లో పడినట్టు అయింది. ఇందులో రైట్, థ్యాంక్ యూ నరేష్.